నీ కథ మల్లన్న అంటే అందరికి ఇష్టము, అది కథ వేరు కార్ఖానే వేరు. నువ్వు ప్రత్యేకించి రిపోర్టర్ తిట్టుడేంద్రా భయ్? బెండు కాకుండా అసలు ఎన్ని ఆటంకాలు కల్పించినా కూడా ఇక్కడ కూడా బెండు కాలే. మీ లెక్క ఈ చిల్లర వేషాలు చిల్లర కథలు ఎప్పుడు కూడా పొద్దున్న లేస్తే ఏం మాట్లాడుతున్నావు? ఇంకా సనాతన ధర్మం బీజేపీ, ఆ బీజేపీ సనాతన ధర్మం ఈ రకంగా మాట్లాడమని బూతులు మాట్లాడమని చెప్పది. నువ్వు కావాలంటే నువ్వు ఎవరి పైన కొట్టుకుంటాడు. ఈ ప్రతి ఒక్కరు కానీ చిల్క ప్రవీణ్ కానీ వీళ్ళందరూ చెప్తున్నా, వీళ్ళకంటే ఒక బ్రాండ్ ఏం లేదు. ఇప్పుడు ఒక్కరి స్ట్రాటజీని ఇంకోరు ఫాలో అవడం. చిల్క ప్రవీణ్ చెప్తున్నాడు, అందరు చెప్తున్నాడు, అందరి సోషల్ మీడియా చెప్తున్నాడు, ఈ సిపాయి చెప్తే లొట్టపిస్ క్యాండిడేట్ చెప్తుండు ఇలా బ్రాండెడ్ లేదట. నువ్వేం బ్రాండెడ్ రా భయ్? నాకు అర్థం కాదు. ఇక్కడ వార్త తక్కువ మంది చూసారు ఎక్కువ మంది చూసారు కాదు, నువ్వు చెప్తున్నావు నీ దాంట్లో 50 మంది చూస్తున్నారు, 100 కాదు. వార్త నువ్వు రోజు చేయకుండా పర్వాలేదు, వార్త అనేది ప్రజలకు నచ్చాలి. రైతుల కోసం మాట్లాడు, లేకపోతే ఎమ్మెల్యే ఎంపీల గురించి మాట్లాడు. గత గవర్నమెంట్ ఏం చేసింది, ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుంది దానిపైన మాట్లాడు. నువ్వేంద్రగా లుచ్చే ఏమైనా రిపోర్టర్లు తిడుతున్నావు, వేస్ట్ ఫెలోగా. తిట్టాలని కూడా మంచి అనిపిస్తలేదు. ఏం చేసిండు చిలక ప్రవీణ్ గారు? ఏది టీపీఎఫ్ తెలంగాణ ప్రొటెక్షన్ ఫోర్స్ అని పెట్టి అన్నాడు, అది అందరం గాలిగాను. ఏది కానీ తెలంగాణలో బీసీ ఉద్యమం ఇంత పెద్ద ఎత్తున ఎగిసి పడతా ఉంటే ఈ బేవకూఫ్ గాడు ఏం లేదు, అటు బీజేపీ అనుకుంటా బండి సంజయ్ అంటారు. వీడు బండి సంజయ్ బేకూఫ్ గాడు ఒక రిపోర్టర్ పట్టుకొని బేకూఫ్ గాడు అనసా? ప్రజలని మీరే సమాధానం చెప్పాలి. ఇట్లాంటి లొట్టపిస్ గాళ్ళకు ఈ రిపోర్టర్లు, వీళ్ళు జర్నలిస్టులు, వీళ్ళు రిపోర్టర్లు ఉరికించుకుంటా పనిచేస్తారు. ఇట్లా నిజం ఒకవేళ ఇట్లా నిన్ను ఇట్లా మేము మనసు మీద తీసుకుంటే మాత్రం ఒక లేనే